పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉండొచ్చు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా జనాలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉస్నాబాద్, హుజురాబాద్లో ఎక్కువగా వర్ష ప్రభావం పడింది. ఉస్నాబాద్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో దాదాపు 42 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. ఇది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఉస్నాబాద్లో 29 సెంటీమీటర్లు, హుజురాబాద్లో 24 సెంటీమీటర్లు, చిగురుమామిడి మండల కేంద్రంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా కూడా చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరొక 24 గంటల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా తుఫాను ప్రభావం కనిపిస్తుంది. ప్రధానంగా రైతాంగం వర్షం కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయినట్టుగా తెలుస్తుంది. రైతు వరి పంట కోత దశలో ఉన్న సమయంలోనే భారీ వర్షాలు వరి పైరునంతా కూడా వర్షం నీటిలో ముంచెత్తినటువంటి పరిస్థితి. చాలా చోట్ల కోతలు కూడా జరిగిన నేపథ్యంలో ధాన్యం మార్కెట్ యార్డుకు తరలించారు. మార్కెట్ యార్డులో వర్షం నీటికి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చిన సమయంలో మోంతా తుఫాన్ తమకు తీవ్ర నష్టం చేసిందని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగంలో కనిపిస్తుంది. మరొక వైపు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. 23 గేట్లను ఎత్తి దాదాపు 1,50,000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేయడం జరుగుతుంది. అదే స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు కడం ప్రాజెక్టు, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంది. అదే నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నుంచి లక్షల క్యూసెక్ల నీరంతా కూడా ప్రస్తుతం అయితే దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక మానేరు వాయుపాన నిర్మించినటువంటి మిడ్ మానేరు కావచ్చు, అదేవిధంగా లోయర్ మానేరు కావచ్చు, ప్రస్తుతం అయితే నిండు కుండలం మారినటువంటి పరిస్థితి. జలాశయాల పూర్తి స్థాయికి నీటి మట్టం చేరుకోవడంతో లోయర్ మానేరు గేట్లను అర్ధరాత్రి ఓపెన్ చేయడం జరుగుతుంది. దాదాపు 16 గేట్లను ఓపెన్ చేసి నీటినంతా కూడా దిగువ విడుదల చేయడం జరుగుతుంది. ఉస్నాబాద్లో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా మోయతుమ్మెద వాగు ద్వారా ఇటు లోయర్ మానేరుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో వస్తున్నటువంటి నీటిని అంచనా వేస్తూ నీటినంతా కూడా అధికారులు దిగువ విడుదల చేస్తున్నారు. ఇక మరోవైపు పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండం రీజియన్లోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో నిన్న మధ్యాహ్నం నుంచి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాలన్నీ కూడా కదలేని పరిస్థితి ఉంది. ప్రాజెక్టులోకి వెళ్ళలేని స్థితిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దాదాపు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం జరిగింది. ఈరోజు కూడా బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితి మాత్రం రామగుండం రీజియన్ సింగరేణిలో కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా చోట్ల కూడా పంట పొలాల్లో కూడా వరద నీరు చేరింది. చాలా చోట్ల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. కొంత వాహనాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ప్రధానంగా ఇటు ఎలకతుర్తి మండల కేంద్రంలో చాలా చోట్ల కూడా కొంత వరద నీరు అంతా కూడా రోడ్డుపైకి వచ్చింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ హెడ్ క్వార్టర్లో కూడా నిన్న రాత్రి అంతా కూడా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు అయినటువంటి మంచిర్యాల కావచ్చు, మంచిర్యాల చౌరస్తా కావచ్చు, ఇటు రామ్నగర్ ప్రాంతం, అదేవిధంగా ముకురాంపుర ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా కాలనీలో కొంత వరద ప్రభావం కనిపించింది. డిజాస్టర్ అధికారులతో పాటు ఇటు మున్సిపల్ అధికారులు కూడా నీటిని అంతా కూడా ఎప్పటికప్పటికి క్లీన్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. మరొక 24 గంటల ఈ వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్లు సూచన చేశారు. పెద్దపల్లి, కరీంనగర్, అదేవిధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. మొత్తానికైతే మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పైన కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.